హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాకుండా వచ్చే 3 రోజుల పాటు కూడా వేడిగాలుల తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి రఘు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం? ముఖ్యంగా చూసుకున్నట్లే రానున్న 5 రోజుల్లో ముఖ్యంగా మనకి హీట్ వేవ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఎస్పెషల్లీ మనకి ఉత్తర జిల్లాలు అండ్ ఈశాన్య జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కుమరం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు ఈ జిల్లాల్లో ఎక్కువగా మనకి ఈ వడగాల్పులు వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి వచ్చే 3 రోజులు కూడా ఉంటుందండి. సో ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు పూర్తిగా 3 రోజుల పాటు ఉంటాయని చెప్తున్నారు. ఎంత మేర నమోదయ్యే అవకాశం ఉంది? నిన్నటి పరిస్థితులు చూసుకున్నట్లే మనకి అత్యధికంగా 41.3 డిగ్రీలు ఆదిలాబాద్లో నమోదైందండి. దాని తర్వాత ఉత్తర భాగాల్లోనే ఎక్కువగా 40 కన్నా ఎక్కువ డిగ్రీలు నమోదయ్యాయి. సో దీని ప్రకారం చూసుకుంటే ఇవాళ 1-2 డిగ్రీలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. సో దాని పరంగా చూసుకుంటే మనకి 43 డిగ్రీల వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ మాన్సూన్ వచ్చినప్పటికీ కూడా ఇంత మేర ఉష్ణోగ్రతలు నమోదవడానికి గల కారణాలు? ముఖ్యంగా మాన్సూన్ ఈ సంవత్సరం మనం చూసుకుని ముందు చెప్తున్నాం, ఎల్నినో పరిస్థితులు ఉండడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉంటాయండి. దానికి తోడు ఈ ఋతుపవనాల యొక్క గమనం అన్నది దీని యొక్క విండ్ స్పీడ్ మీద మనం చెప్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే చాలా వీక్ మాన్సూన్ యొక్క కండిషన్స్ ఎంటైర్ కంట్రీలో ఉండడం జరిగింది. సో దీనివల్ల చూసుకున్నట్లయితే మనం ఎస్పెషల్లీ మనకి తెలంగాణ మీదుగా వచ్చే గాలులు ముఖ్యంగా మనకి సౌత్ వెస్ట్ సైడ్ నుంచి వస్తాయండి ఈ కాలంలో. అలాంటిది ఈ సంవత్సరం ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవి నార్త్ వెస్ట్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో ఈ నార్త్ వెస్ట్ నుంచి రావడం వల్ల మనకి అరేబియా సముద్రం నుంచి రావాల్సిన తేమ అన్నది బాగా తగ్గిపోతుంది. ఈ తేమ తగ్గిపోవడం వల్ల మనకి నెక్స్ట్ వచ్చే 3-4 రోజుల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా డ్రైవింగ్ డే వస్తుంది. ఆ డ్రైవింగ్ రావడం వల్ల టెంపరేచర్స్ అనేవి బాగా ఎక్కువ పెరుగుతాయి. సో మాన్సూన్ వల్ల అంటే పూర్తిగా ఎప్పుడు విస్తరించే అవకాశం ఉంది? దాని కారణంగా కూడా వర్షాలు పడే అవకాశం ఎప్పుడు కనిపిస్తుంది? మనకి మెయిన్గా చూసుకుంటే 21, 22 తారీఖుల్లో ఒక ద్రోణి అన్నది మనకి తెలంగాణ మీద బలపడే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఒక ద్రోణి ఉందండి, బట్ అది ఓన్లీ లోయర్ ట్రోపోస్ఫియర్లోనే ఉండి అంత డీప్గా లేదు. సో 20-21 నుంచి మనకి ఈ ద్రోణి అనేది కొంచెం అప్పర్ ట్రోపోస్ఫియర్ లెవెల్ కూడా వెళ్ళి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అప్పుడు మనకి ఎక్కువ వర్షపాతాలు నమోదు అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా మనం భారీ వర్షాలు అయితే నమోదు కాకపోవచ్చు, కానీ విస్తారంగా చెదురుమదురు జల్లు కురిసే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఏ విధంగా పరిస్థితులు ఉండే అవకాశం? హైదరాబాద్ నగరంలో కూడా మనకి ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. నిన్న చూసుకుంటే మనకి మెదక్లో ఆల్రెడీ 39.8 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ అనేది నమోదయ్యింది. ఇది సాధారణంతో పోల్చుకుంటే 5.4 డిగ్రీలు ఎక్కువ ఉంది మనకి. ఇవాళ కూడా 1-2 డిగ్రీలు పెరగడం వలన హైదరాబాద్లో కూడా మనకి పెరిగే అవకాశం ఉన్నాయి. నిన్న హయత్ నగర్లో ఆల్రెడీ 36.8 డిగ్రీస్ వరకు ఉందండి. సో ఇది ఇంకొంచెం పెరిగినా సరే 40 డిగ్రీస్కి దగ్గరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితులు పూర్తిగా 3 రోజుల పాటు ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడతాయి. క్యుములోనింబస్ మేఘాల కారణంగా నైరుతి ఋతుపవనాలు పూర్తిగా 20-21 ప్రాంతం వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఉత్తర జిల్లాలో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయక్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.